అల్లుకున్న బంధం 29వ భాగం. ముందు భాగాలను చూసి ఆ తర్వాత ఇది చూడండి. రచించినది శ్రీవల్లి గారు, చదువుతున్నది మీ చిన్ని. ఇక కథలోకి వెళ్ళిపోదాం. రాడ్స్తో దాడి చేసిన వాళ్ళు వీళ్ళ చుట్టూతా రౌండ్స్ వేస్తూ ఉన్నారు. ఈలోపు మహేంద్ర వాళ్ళ దగ్గర స్పీడ్గా వచ్చి ఒక కారు ఆగింది. అందులో నుంచి దిగాడు భుజంగం. రాధ కింద పడి మోచేతికి దెబ్బలు తగిలాయి తప్పించి పెద్దగా దెబ్బలు తగలలేదు. కానీ మహేంద్రకి మాత్రం తలకి గట్టి దెబ్బ తగలడంతో కింద పడటమే స్పృహ కోల్పోయాడు. మహేంద్రని అలా చూసిన రాధ లేని ఓపిక తెచ్చుకొని మహేంద్ర దగ్గరకు వెళ్ళి అతని తలని ఒళ్ళో పెట్టుకొని, కన్నయ్య లేగు, లే కన్నయ్య అని అతని బుగ్గలు తట్టి అతని లేపుతూనే తన చీర చెంగుతో అతని నుదుటి నుండి కారుతున్న రక్తాన్ని అదింపెట్టి ఉంచింది. కారు దిగిన భుజంగం మెల్లిగా వాళ్ళిద్దరి దగ్గరకు వచ్చాడు. అతని దగ్గరికి రావడంతోనే మహేంద్ర తలని తన పట్టులోకి పొదువుకుంది రాధ. భుజంగం మహేంద్రని ముట్టుకోబోతే అతన్ని ముట్టుకోనివ్వకుండా మహేంద్రని తనలోకి ఇంకొంచెం పొదువుకుంటూ వెనక్కి జరిగింది. ఆమెను చూసి నవ్వుతూ, ఏంటి, ఏమన్నా చేస్తానని భయపడుతున్నావా? నా బావమరిదిని దేనికి పనికిరాకుండా చేశాడు వీడు. అదేమని అడగటానికి వచ్చి నన్ను కొట్టాడు. అలాంటి వాణ్ణి నేను ఎలా వదిలిపెడతాను అని అన్నాడు భుజంగం. మీ బావమరిది తప్పుగా ప్రవర్తించాడు, అందుకే కొట్టాడు. ఇప్పుడు నువ్వు తనని కొట్టి ఇంకో తప్పు చేశావు. దీనికి ఇంతకు ఇంత నువ్వు అనుభవిస్తావు అని కోపంగా అంది రాధ. ఏంటి, శాపాలు పెడుతున్నావా? కలియుగంలో శాపాలు ఫలించవు అంటూ వెకిలిగా నవ్వాడు భుజంగం. నేను శాపాలు పెట్టడం లేదు, నీ భవిష్యత్తు చెప్తున్నాను. దీని ఫలితం నువ్వు తప్పక అనుభవిస్తావు అంది రాధ కళ్ళల్లో నిప్పుల వర్షాన్ని కురిపిస్తూ. ఇప్పుడు నేను నీ కళ్ళు చూసి భయపడాలా, లేకపోతే రక్తంతో పడి ఉన్న వీణ్ణి చూసి భయపడాలా అంటూ పొగరుగా అన్నాడు భుజంగం. ఎవరిని చూసి భయపడాలో వాళ్లే వస్తారు. అప్పుడు ఇదే ప్రశ్నకి సమాధానం నువ్వే చెప్తావు అని అంది మహేంద్ర తలపై రక్తాన్ని తుడుస్తూ. ఏం చూసుకొని నీకు ఈ పొగరు? స్పృహ లేకుండా పడుకున్న వాడిని చూసా అని అన్నాడు భుజంగం. భుజంగం మాటకి అతని వైపు ఈసడిప్పుగా చూసి మహేంద్రని తడుతూ లేపుతూ ఉంది. మహేంద్రలో ఎటువంటి కదలిక లేకపోవడంతో మహేంద్ర పరిస్థితి చూసి బ్రతుకుతాడు అన్న నమ్మకం భుజంగానికి కలగలేదు. ఎందుకంటే అతనికి తగిలిన దెబ్బ అంత గట్టిగా ఉంది. కొట్టింది ఇనుపరాట్లతో, పైగా తలపై కొట్టారు. తల వెనుక ఒక దెబ్బ తగిలింది, తల ముందు కూడా ఇంకో దెబ్బ తగిలింది. అంత దెబ్బకి బతకడం కష్టం. ఒకవేళ బ్రతికినా కూడా సరిగ్గా ఉండడు. తన పగ తీరుతుందనే ఆలోచనతో ఇంకోసారి నా జోలికి వస్తే, నా వాళ్ళ జోలికి వస్తే వీడు ప్రాణాలతో మిగలడు అంటూ వార్నింగ్ ఇచ్చాడు భుజంగం. మేం మీ జోలికి రావడం కాదు, నువ్వు వచ్చి నా కొడుకు కాళ్ళు పట్టుకున్న టైం వస్తుంది. ఆ రోజు ఇవే మాటలు గుర్తుపెట్టుకో అని కోపం పగురు కలగలిపి చెప్తున్న రాధ మాటలు వింటూనే, ఎంత పొగరు నీకు అని రాధ మీదకు వెళ్ళబోతున్న భుజంగం ఫోన్ రింగ్ అవడంతో అవతలి వాళ్ళు చెప్పింది విని హడావుడిగా అక్కడి నుండి పరిగెత్తాడు భుజంగం. మహేంద్ర జేబులో ఉన్న ఫోన్ని తీసుకొని అంబులెన్స్కి ఫోన్ చేసి మహేంద్రతో పాటు తను కూడా హాస్పిటల్కి వెళ్ళింది. తనకి చిన్న చిన్న గాయాలు అవడంతో తనకి ఫస్ట్ ఎయిడ్ చేసి క్యారిడార్లో కూర్చోబెట్టారు. మహేంద్రకి ఐసీయూలో ట్రీట్మెంట్ చేస్తున్నారు. హాస్పిటల్కి వచ్చిన వెంటనే పూజకు ఫోన్ చేయడంతో పూజ కూడా హాస్పిటల్కి వచ్చింది. రాధ తలని కిందికి వంచి మహేంద్ర కూడా తలని కొంచెం కిందికి ఉంచడంతో గట్టిగా తగలాల్సిన దెబ్బ అంత గట్టిగా తగలకపోవడంతో కేవలం స్పృహ మాత్రమే తప్పాడు. పూజని మహేంద్రని చూసుకోమని చెప్పి పాపని తీసుకొని రాధ హాస్పిటల్ నుండి వెళ్ళిపోయింది. విషయం తెలిసిన అరుణ్ హడావుడిగా ఫ్యాక్టరీ నుండి హాస్పిటల్కి వచ్చారు. రాధ ఇంటికి వెళ్ళిపోవడంతో ఆ రోజు రాత్రంతా పూజకి తోడుగా ఆయనే ఉన్నారు. తర్వాత రోజు తెల్లవారేసరికి మహేంద్రకి స్పృహ వచ్చింది. స్పృహ రాగానే రాధమ్మ ఎక్కడా, రాధమ్మ ఎలా ఉంది అంటూ కంగారుగా అడిగిన మహేందర్కి రాధ బాగానే ఉంది అని తను ఇంటికి వెళ్ళిందని చెప్పింది పూజ. మనం కూడా ఇంటికి వెళ్ళిపోదాం అని మహేంద్ర గొడవ చేయడంతో డాక్టర్ని రిక్వెస్ట్ చేస్తే ఇవాళ కూడా అబ్జర్వేషన్లో ఉంచి రేపు పంపిస్తామని చెప్పారు ఆయన. ఎలాగోలా మహేంద్రకి నచ్చజెప్పి తర్వాత రోజు వరకు హాస్పిటల్లోనే ఉంచింది పూజ.
తను హాస్పిటల్‌లో ఉన్నా కానీ రాధ తన దగ్గరకు రాకపోవడం మహేంద్రకి ఆశ్చర్యాన్ని కలిగించింది. పూజని ఇదే మాట ఎన్నిసార్లు అడిగినా, "అక్క ఇంటి దగ్గర పిల్లల్ని చూసుకుంటుంది. అందుకే రాలేదు" అని చెప్పింది. డాక్టర్ అన్నట్లుగానే తర్వాత రోజు ఇంటికి డిశ్చార్జ్ చేసి పంపించారు. ఇంటికి వచ్చిన మహేంద్ర రాధ దగ్గరకు వెళ్తానంటే, "ఇప్పుడు కాదు, అక్కయ్య వస్తుంది నీ దగ్గరికి. వెళ్ళి రెస్ట్ తీసుకో" అని పైన గదిలోకి పంపించింది పూజ. ఎంతసేపటికి రాధ రాలేదు. పాపని కూడా చైత్ర వాళ్ళకి ఇచ్చి పూజ వాళ్ళ ఇంటికి పంపించింది. 2 రోజులు గడుస్తున్నా సరే రాధ జాడే లేదు. కొనసాగుతుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే తదుపరి అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.